హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్రామిస్, ద మెయిన్ ప్రామిస్ ఏంటి? ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. అది ప్రధానమైన ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్మెంట్. హీస్ నాట్ రిక్వెస్టింగ్. మనల్ని అడగట్లేదు, మనల్ని కోరట్లేదు. హీస్ కమాండింగ్. ఏంటి? నన్ను ప్రేమింపవలను. అది ఉట్టి నోటితో కాదు, మాటలతో కాదు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాము, శారీరకంగా ఇలా ఉన్నాం, కానీ మన మనస్సు వేరే దగ్గర ఉంది, మన హృదయం వేరే దగ్గర ఉంది, మన ఆలోచనలు వేరే దగ్గర ఉన్నాయి. అన్నీ ఒక్కొక్క చోటు ఉన్నాయి, అవునా కాదండి? అందుకే దేవుడిని ఆరాధించేటప్పుడు మనము ఊరికే ఏదో ఒట్టిగా చులకనగా ఆరాధించకూడదు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో సంపూర్ణంగా దేవుణ్ణి స్తుతించాలి. నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అంటాము, కానీ మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని అంటాం, అవసరం వచ్చినప్పుడు దేవా, యెహోవా, యేసయ్యా అని మొరపెడతాం. కానీ ఎల్లవేళలో మన ప్రతి ఒక్క అడుగు, మీరు ఏదైనా ప్రేమిస్తున్నారంటే అది ఎప్పుడు మీ ఆలోచనలో ఉంటుంది, అవునా కదా? మీకు ఏదైనా ఇష్టం అనుకోండి, ఏదైనా ప్రేమ అనుకోండి, అది ఎప్పుడు 24/7 మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీకు చీర కావాలనుకోండి, మీరు ఎవరిని చూసినా ఆ చీరనే చూస్తారు, ఎక్కడ చూసినా ఆ చీరనే తలంచుకుంటారు, అవునా కదా? మీకు ఒక బైక్ నచ్చింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నా, ఎవరు ఏ బైక్ నడుపుతున్నా, ఇదేం బైక్, అదేం బైక్, ఇదేం సిరీస్, అదేం సిరీస్, అదేం నంబర్, ఇదేం నంబర్. ఎందుకంటే మన ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. లేకపోతే ఖాళీగా మనం చూస్తాం అసలు ఏ బైక్, వాళ్ళు ఏ బైక్ నడుపుతున్నారు, ఏ బైక్ నడుస్తుంది అని. నో, బట్ వెన్ వీ వాంట్ సంథింగ్, మన 24/7 ఆలోచన దాని మీదే ఉంటుంది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని అంటున్నాం, కానీ 24 గంటలు మనం దేని మీద ఆధారపడుతున్నాం, దేని మీద ఆలోచనలు వెళ్తున్నాయి. ఏది ప్రేమిస్తున్నాను నిన్నయ్యా, కానీ ఫోన్ని ప్రేమిస్తున్నానయ్యా నీకన్నా ఎక్కువ కదండి. ఫోన్ అది ఎక్కడున్నా మనకి తెలియదు. ఒక్క నిమిషం, సెకండ్ మన చేతిలో లేకపోతే నా ఫోన్ ఏది. అంతేగాని నా బైబిల్ ఏది ఎప్పుడైనా ఎతికారా అండి? అస్సలు. సండే వస్తే ఎక్కడుంది నా బైబిల్, లాస్ట్ సండే నేను ఎక్కడ పెట్టాను నా బైబిల్ అని ఎత్తుక్కొని తీస్తారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నప్పుడు అండి, దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి, దేవునికి ఇష్టమైనట్టు మనం జీవించాలి. మన ఇష్టాలన్నీ దేవుని ఇష్టాలుగా మారిపోతాయి, ఆటోమేటిక్గా మారిపోతాయి. మీరు ఎవరైనా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలుగా మారిపోతాయి, అది మనకి ఇష్టమున్నా లేకున్నా. పేతురుని యేసయ్య వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటే, అవును ప్రభా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అంటే, అవును ప్రభా నీకు తెలీదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని. అయితే నా గొర్రెలు ఖాయమన్నాడు. సో దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే చెప్తే సరిపోదు, మనం జీవించాలి దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. సో ప్రేమించేదే యేసయ్యా, ప్రేమిస్తున్నాను ప్రభా అని పాడటం కాదు, కానీ మన జీవితంలో అది చూపించాలి. హల్లెలూయా. మరొకసారి ఇప్పుడు అర్థవంతంగా పాడదామా? ఒక్క